దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తూ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మాకు కూడా దేవుడు చూపిస్తున్న కృప, ధన్యత, ప్రార్థనాపూర్వకంగా ఈ ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయింది, అయితే నువ్వు గర్భవతివై కుమారుని కంటావు అని దేవుని దూత మనోహ భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తరువాత సంసోను కలగడం, సంసోను కుమారునిగా కలగడం మనం ఆ తదుపరి వాక్య ధ్యానాల్లో మనం చూస్తాం. అయితే ఆ స్త్రీతో, మనోహ భార్యతో దేవుని దూత మాట్లాడిన మాటలను మనం గమనించినట్లయితే, నీవు గొడ్రాలవు, నీవు కానుపు లేని దానవు, అయితే నీవు కుమారుని కంటావు అని ఒక వాగ్దానం, ఒక నిరీక్షణతో కూడినటువంటి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. మన జీవితాల్లో కూడా గొడ్రాలు అన్నప్పుడు పిల్లలు లేని స్థితి అని కాదు, కానీ అభివృద్ధి లేనటువంటి స్థితి, అభివృద్ధి లేనటువంటి స్థితి. ఎక్కడున్నామో అదే స్థితిలో ఉండటం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్న స్థితి గొడ్రాలుతనాన్ని సూచించేదే. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే గత 5 సంవత్సరాలు, గత కొద్ది సంవత్సరాలుగా మన ఆధ్యాత్మిక స్థితిలో కావచ్చు, మన సెక్యులర్ స్థితిలో కావచ్చు, మన జీవితాల్లో ఎక్కడ ఉన్నామో అదే స్థితిలో, వృద్ధి లేని స్థితిలో ఉండటం, అది కాన్పు లేనటువంటి స్థితి, లేకపోతే వృద్ధి లేనటువంటి స్థితికి, లేకపోతే గొడ్రాల స్థితికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ స్థితి నీకు ఎంతో కాలం ఉండబోదు. గొడ్రాలుగా నువ్వు ఎంతో కాలం నువ్వు ఉండవు, కాన్పు లేని దానవుగా నువ్వు ఎంతో కాలం ఉండవు. ఇదిగో దేవుడు నీకు ఒక కుమారుని అనుగ్రహించబోతున్నాడు అని చెప్పి ఒక వాగ్దానాన్ని అక్కడ దేవుడు తన దూత ద్వారా పంపించాడు. కనుక మన జీవితాల్లో కూడా ఈ వాగ్దానాన్ని స్వీకరిద్దాం. వృద్ధి లేని స్థితి, అది ఏ స్థితిలోనైనా కావచ్చు, వృద్ధి లేని స్థితి అంటే గొడ్రాల స్థితి ఉన్నట్లయితే, దేవుడు ఈ సమయంలో మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, ఆ వృద్ధి లేని స్థితి ఎంతో కాలం ఉండబోదు. ఇదిగో దేవుడు ఒక నూతన క్రియ, నీవు ఆశ్చర్యపోయే క్రియ దేవుడు నీకు చేయబోతున్నాడు అనేటువంటి వాగ్దానం ఆ మాట ద్వారా మనం పొందుకోవాలి, ఆ మాట ద్వారా మనం ప్రోత్సహించబడాలి. మన జీవితాల్లో వృద్ధి లేని గొడ్రాల స్థితి ఉన్నట్లయితే, ఆ స్థితిని ఎంత మాత్రము ఇక ముందు ఉండబోదు, ఆ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు అనే విషయం మనకు అక్కడ అర్థం చేసుకోవాలి. నీవు కుమారుని కంటావు, నీకు ఒక ఆశీర్వాదం రాబోతుంది, నీకు ఒక ఆనందం రాకపోతుంది, నీ జీవితంలో ఒక ఆశ్చర్యం జరగబోతుంది అన్నట్లుగా ఆ దూత ఆ స్త్రీతో మాట్లాడాడు. మన జీవితాల్లో కూడా దేవుడు చేసినటువంటి వాగ్దానం, అక్కడే స్తబ్దమైనటువంటి పరిస్థితి, వృద్ధి లేని స్థితిలో ఉన్నట్లయితే, ఇదిగో ఒక ఆనందం, ఒక ఆశీర్వాదం, ఒక ఆశ్చర్యం నీ జీవితంలోనికి రాబోతుంది అని దేవుడు ఆ మాట ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. అయితే దేవుని పాదాల చెంత చేరి, దేవుడు వాగ్దానాల కొరకు కనిపెట్టి, దేవుడు ఏ మాటలైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటలను స్వీకరించి, ఆ మాటలను అర్థం చేసుకోగలిగే స్పృహ మన జీవితాల్లో ఉన్నప్పుడు, దేవుడు తప్పకుండా ఆశ్చర్యాలు చేసేవాడే. దేవుడు తప్పకుండా మన జీవితాల్లో ఆనందంతో నింపేవాడే. దేవుడు తప్పకుండా మన జీవితాలను ఆశీర్వాదకరంగా మలిచేవాడే. నువ్వు గొడ్రాలవు, కాన్పు లేని దానవు, అయితే దేవుడు నీకు కుమారుని అనుగ్రహించబోతున్నాడు. కనుక మన జీవితాల్లో కూడా దేవుడు ఒక నూతన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. నమ్ముదాం. దేవుని ఆలోచన కొరకు, దేవుని ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకుందాం. ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. కనికరము కలిగిన దేవా, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా దేవా, వృద్ధి లేని స్థితి మా జీవితాలలో ఉండటం మీ ఉద్దేశం కాదు ప్రభువా.
అభివృద్ధిని సాధించాలని, ఫలాలను పొందుకోవాలని మీరు ఆశిస్తున్న దేవుడో ప్రభువా, ఇదిగో మనోహ భార్యతో మాట్లాడిన మాటను బట్టి మేము ప్రోత్సహించబడుతున్నాం. మా జీవితాలలో ఒక నూతన వృద్ధిని, నూతన ఆశీర్వాదాన్ని, ఒక ఆశ్చర్యమైన కార్యాలను చేయబోతున్నందుకై మిమ్మల్ని నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.